హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్‌గా ఐటీడీపీ నేత చేబ్రోలు కిరణ్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతిరెడ్డి గారి పైన చేసిన కామెంట్స్ విపరీతంగా వైరల్ అయిపోవడం, అప్పుడే చంద్రబాబు నాయుడు గారు కూడా వెంటనే రియాక్ట్ అయిపోయి అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి అరెస్ట్ చేయించడం కూడా చూస్తున్నాం. ఏదేమైనా ఇష్యూ చాలా పెద్దగా అవ్వడం కూడా చూస్తున్నాం. సో, ఈ విధంగా పర్సనల్‌గా వెళ్లి పిల్లల పైన లేకుంటే వాళ్ళ మహిళల పైన ఇటువంటి కామెంట్స్ చేయడం అనేది ఏ విధంగా చూడొచ్చంటారు? మరీ పొలిటికల్‌గా ఎక్కువగా కూడా పెరిగిపోవడం చూస్తున్నాం. సో, ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇటువంటి కామెంట్స్ గతంలో చంద్రబాబు నాయుడు గారి సతీమణి పైన కూడా మన వైసీపీ నేతలు చేయడం చూసాం అసెంబ్లీలో. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు బయటకొచ్చి కన్నీరు కూడా పెట్టేసుకున్నారు. ఇప్పుడు ఒక ఐటీడీపీ నేత చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి భారతిరెడ్డి గారు పైన చేసిన కామెంట్స్ అది విన్నారు. మాట్లాడడానికి కూడా అభ్యంతరకరంగా అయితే ఉంది సార్. మరి ఆ కామెంట్స్‌ని వెంటనే రియాక్ట్ అయిపోయారు చంద్రబాబు నాయుడు గారు కూడా. పార్టీ నుంచి సస్పెండ్ చేయడం, అరెస్ట్ చేయించడం కూడా చూస్తున్నాం. ఎందుకు పొలిటికల్‌లో ఈ విధంగా మహిళల పైన, పిల్లల పైన ఎళ్తున్నారు? మరి దీన్ని మీరేం చెప్తారు సార్? 2 విషయాలు. హ్మ్. చంద్రబాబు నాయుడు గారి భువనేశ్వరమ్మ మీద చేసిన వ్యాఖ్యలు హ్మ్. వాళ్ళకి 11 సీట్లొచ్చాయి. అవును. వ్యాఖ్యలే. హ్మ్. అంటే ఒక నందమూరి తారక రామారావు గారి బిడ్డ, హ్మ్. చంద్రబాబు నాయుడు గారి వైఫ్ హ్మ్. అలాంటి తప్పుడు మాటలు మాట్లాడినందుకు ఖండించకపోవడం వల్ల పార్టీ హ్మ్. 11 సీట్లకి అయ్యారు. ఓకే. ఎవరు చేసినా తప్పే. అవును సార్. ఆడపిల్లల మీద ఎవరు చేసినా తప్పే. ఇప్పుడు ఇవాళ ఎవరు చేబోలు కిరణ్ అని చెప్పేసి హ్మ్. వాడిని డైరెక్ట్‌గా టీడీపీకి ఏదో మంత్రి సాలరీస్‌కి పెట్టినట్టున్నారు వీళ్ళందరిని. హ్మ్. చాలా మందిని మొత్తం. అంటే నాట్ ఓన్లీ టీడీపీ. ఓకే. ప్రతి ఓళ్ళు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి కొంతమంది సోషల్ మీడియాలో కొంతమంది సాలరీస్‌కి పెట్టుకున్నట్టున్నారు హ్మ్. వీళ్ళని. అంటే వాళ్ళే నడుపుతున్నారు. వీళ్ళు మాట్లాడినవన్నీ ఆళ్ళ సోషల్ మీడియాలో వస్తాయి. హ్మ్. అయితే నేను ఒకటి అడుగుతున్నా. ఈ మాట్లాడిన వెంటనే నేను చూసాను. చాలా చూసాను. చాలా చాలా రోజా గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. హ్మ్. అసలు అంటే ఆ మాటలు మనం ఉచ్చరించడానికి కూడా లేవు. ఒక ఆడపిల్లని ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు. నిన్ను కన్నది తల్లే కదా! నిన్ను కన్నది తల్లే కదా! ఆడదే కదా! హ్మ్. నీకు అక్కచెల్లెలు ఉన్నారో లేదో నాకు తెలియదు. కానీ నిన్ను కన్నది మాత్రం ఆడది. అది గుర్తుపెట్టుకోవాలా. రెండో విషయం, ఇలాంటి వాళ్ళని పెంచి పోషించే వాళ్ళని శుభ్రంగా చితగ్గొట్టాలి. అది ఏ పార్టీ అనవసరం. ఓకే. ఇదేంటండి ఇదే మన సాంప్రదాయం. చంద్రబాబు నాయుడు గారికి తెలిసిన వెంటనే ఇమ్మీడియట్లీ రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అయ్యి సస్పెండ్ చేశారు పార్టీ నుంచి. హ్మ్. అరెస్ట్ చేశారు. తీసుకెళ్ళి లోనేశారు. హ్మ్. నేను భారతి గారి మీద ఆయన మాట్లాడిన మాటలకి పూర్తిగా ఖండిస్తూ, బాధపడుతూ, వాళ్ళ కుటుంబానికి మాకున్న అనుబంధానికి నేను ఒకటే చెప్తున్నా. ఆమె కోసం ఏమైనా తెలుసా వీళ్ళకి? వీడికి తెలుసా? పెట్టినోడికి తెలుసా అని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారి, భారతి గారి చరిత్ర తెలుసా? భారతి గారు గంగిరెడ్డి గారి కూతురు. గంగిరెడ్డి గారు అంటే ఎవరో తెలుసా? ఇస్ 1 రూపీ. అంటే అక్కడ మొత్తం పులివెందుల్లో ఈ రోజు మొత్తం టోటల్‌గా డాక్టర్ వైద్యం కోసం ఎవరైనా ఫ్రీగా వైద్యం చేసిన వ్యక్తి ఎవరంటే వాళ్ళ ఫాదరే. హ్మ్. భాస్కర్ రెడ్డి గారి అక్కగారు, రాజశేఖర్ రెడ్డి గారి అక్కగారి భర్త. రాజశేఖర్ రెడ్డి గారి కోడలు. అంటే ఒక విలువ. రాజశేఖర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఫ్రెండ్స్. ఇది రాష్ట్రంలోనే ఒక నెంబర్ 1 వ్యక్తి. అలాంటిది వాళ్ళ కుటుంబాన్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? వాళ్ళనే కాదు, మీరు ఎవరిని మాట్లాడినా తప్పే. ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని మాట్లాడారు, మేము మిమ్మల్ని మాట్లాడతాం అంటే వాళ్ళకి విలువ. వాళ్ళకి ఆల్రెడీ ప్రజలు నిర్ణయించారు తీర్పు. హ్మ్. ఆ తీర్పు మీకు కావాలా అని అడుగుతున్నా. ఆ తీర్పు మీకు కావాలా? కాదు కదా! వాళ్ళు అవమానించారు లేడీస్‌ని అని చెప్పి మీరు లేడీస్‌ని అవమానిస్తారా? అంటే మీరు ఇలా టీంను పెట్టుకుంటారా? ఇంకా ఉన్నాయి కొంతమంది టీమ్స్ ఉన్నాయి ఇలాగే ఆడపిల్లలను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ. తప్పది. ఇప్పుడు రోజా గారిని మాట్లాడినా, విడుదల రజనీ గారిని మాట్లాడినా, భారతి గారిని మాట్లాడినా, అటు టీడీపీ లేడీస్‌ని మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని మాట్లాడినా, అంతకుముందు టీడీపీ వాళ్ళని, పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ మాట్లాడిన వాళ్ళు జైల్లో ఉన్నారు. ఓచర్ లెక్క పెడుతున్నారు. మరి వాళ్ళకి ప్రజలు ఏం తీర్పిచ్చారు? 11 సీట్లు ఇచ్చారు. మీకెందుకు 164 సీట్లు ఇచ్చారు? మీరంటే గౌరవం. ఆడపడుచులు అంటే గౌరవం. ఆడబిడ్డలంటే టీడీపీకి గౌరవం కాబట్టి, జనసేనకి గౌరవం కాబట్టి ఇచ్చారు. మనం ఏం చేయాలి?
ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సోషల్ మీడియాలో మీరు పెట్టుకున్న వాళ్ళని ముందు బయటకు పంపించండి. ఇలాంటి వాళ్ళని మీరు పంపించకపోతే ఏదైతే మీ సోషల్ మీడియాలో మీ పార్టీ యాక్టివ్గా ఉన్న దాంట్లో పెడితే మీ పరువు పోతుంది, మీ వాల్యూ పోతుంది. వాళ్ళు చేశారు మేం చేశాము అంటే వాళ్ళు తప్పు చేశారండి, వాళ్ళు రోడ్డు మీద పడ్డారు, మీరు అవసరమా? కానీ చంద్రబాబు నాయుడు గారు ఇస్ గ్రేట్. తెలిసిన 10 minutesలో ఇమ్మీడియట్లీ పార్టీ నుంచి చేసి పార్టీ ఆదేశాలు జారీ చేసి అరెస్ట్ చేయమన్నారు, తీసుకెళ్ళి లోన్ వేశారు. ఇలాంటి వాళ్ళని ఉంచొద్దు. అది కానీ చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి ఎదవలు ఎవరైనా ఉంటే, ఎదవలు అని అందుకని అంటే ఇలాంటి ఎదవలు ఎవరైనా ఇలా లేడీస్ అసభ్యకరంగా మాట్లాడిన ఎదవలు ఎవరున్నా ఇమ్మీడియట్లీ బయటకు పంపించండి పార్టీ నుంచి. పార్టీకి విలువలు ఉన్నాయి, పార్టీకి ఆడబిడ్డలు అంటే ఆడపడుచులు అంటే ఆడపడుచుల పార్టీ, ఆడబిడ్డల పార్టీ. చంద్రబాబు నాయుడు గారు అంటే గౌరవం ఉంది, నారా లోకేష్ గారు అంటే గౌరవం ఉంది. దయచేసి ఇలాంటి వాళ్ళని మీ సోషల్ మీడియాలో నుంచి బయటకు పంపించండి. మళ్ళా నేను అడుగుతున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. ఇలాంటి ఎందుకంటే ఒకరు చేసిన తప్పు ఇంకొకరు చేయకూడదు. ఈ పార్టీల్లో మీరు మంచి చెప్పండి, ఎదుర్కోండి చంద్రబాబు నాయుడు గారిని, ఎదుర్కోండి జగన్మోహన్ రెడ్డి గారిని, ఎదుర్కోండి పవన్ కళ్యాణ్ గారిని. లేడీస్ ఎందుకు వస్తున్నారు ఫ్యామిలీస్? ఓకే, ఇంతకు ముందు ఇదే మాట మీరు జగన్మోహన్ రెడ్డి గారు భువనేశ్వరమ్మని అన్నప్పుడు కానీ పవన్ కళ్యాణ్ గారు ఫ్యామిలీని అన్నప్పుడు కానీ నవ్వుతూ చిరునవ్వుతూ ఉండకుండా ఆ రోజు ఖండించుంటే హుందాతనంగా ఉండే. ఆ రోజు గురువాడ అమర్నాథ్ మాట్లాడుతున్నప్పుడు ఖండించుంటే హుందాతనంగా ఉండే. ఎవరో అధికార ప్రతినిధి రాజు మాట్లాడుతున్నప్పుడు ఖండించుంటే అది హుందాతనంగా ఉండే. ఈ రోజు మొత్తం టోటల్గా ఎవరెవరు అంబటి రాంబాబు గారు ఇంకొకరు ఇష్టం వచ్చేట్టు మాట్లాడారు కదా, ఇష్టం వచ్చేట్టు మాట్లాడారు అందరూ. వాళ్ళ ఫ్యామిలీలు మేము మాట్లాడుతూ కన్నీరు పెడుతున్నప్పుడు అసెంబ్లీలో ఇది తప్పు అని స్పీకర్ మాట్లాడినా ఇది తప్పు ఖండిస్తున్నాం అని ఒక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన హుందాతనంగా ఉండేది. ఆ రోజు మీరు చిరునవ్వుతో వాళ్ళు తిడుతూ ఉంటే మీరు చిరునవ్వుతో నవ్వారు. కానీ రియాక్షన్ చూసారా? చంద్రబాబు నాయుడు గారు నవ్వలేదు. పార్టీ కార్యకర్త అయినా బయటికి తోసేసారు, లోనయ్యని చెప్పాడు ముందు ఇమ్మీడియట్లీ. ఎవరైనా సొంత అన్నదమ్ముడైనా సొంత కొడుకైనా సొంత ఎంతటి వాడైనా లేడీస్ మీద అసభ్యకరంగా మాట్లాడితే ముందు తీసుకెళ్ళి లోన్ వేసేస్తాను, నాకు పార్టీ ముఖ్యం, ఆడబిడ్డలు ముఖ్యం, అంతే తప్ప ఇలాంటి వ్యాఖ్యలు నేను సహించును అన్నాడు. ఆయనకి మీకు ఎంత ఉందాతనమో చూడండి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారి ఆలోచించండి. మీరు ఈరోజు సోషల్ మీడియాలోనే ఇలాగన్నారు అలాగన్నారు, ఇది కాదు. ఆయనకి మీకు హుందాతనం చూడండి. పేరు నాని గారి భార్యను అరెస్ట్ చేద్దామని అంటే ఆడబిడ్డల మీద మీ ప్రతాపం, ఎస్ పేరు నాని మీద చూసుకోమని చెప్పిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. మీరు ఆ రోజు వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉంటే మాట్లాడుతూ ఉంటే నవ్వుతూ చిరునవ్వుతూ నవ్వారు. ఇది తప్పు. కానీ నేను రివెంజ్ కోసం మాట్లాడట్లే. ఎందుకంటే తెలుసుకోవాలి, ఎవరైనా పార్టీకి కొంచెం ఉండాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి, కొన్ని హద్దులు ఉండాలి, అడ్డు ఆపులు ఉండాలి. ఇష్టం వచ్చినట్టు మన సొంత మీ చెల్లెని తిట్టినా నవ్వుతూనే ఉన్నారు, మీ అమ్మగారిని తిట్టినా నవ్వుతూనే ఉన్నారు. కానీ తప్పది, చాలా తప్పు. ఈ రోజు భారతి గారిని అందరూ ఖండిస్తున్నారు, అన్ని పార్టీలు ఖండిస్తున్నారు. అలాంటి వాడిని 100% అడుగుతుంది. అలాంటి వాడు ఇక్కడ ఉండటానికి వీలు లేదు, అలాంటి వాడు జీవించడానికి కూడా వీలు. అలాంటి ఎదవలు ఆడబిడ్డలని విలువలు లేని వాడికి ఉండకూడదు. ఎందుకంటే తన్ని కనేటప్పుడు తల్లే కదా, కనేటప్పుడు తల్లి ఏం చెప్పింది? నాయన మీ అమ్మ మీ నాన్న అని చెప్పింది. ఏమైనా నీకేమైనా అవార్డులు ఇచ్చిందా? కదా. వాళ్ళని నీ నుంచి వాళ్ళని కూడా అనాల్సి వస్తుంది. నువ్వు ఎంత మాట అన్నావు, అది తప్పు కదా. నువ్వు చూసావా? మరి మీ ఆడబిడ్డ ఆడతల్లి తల్లి ఉన్నప్పుడు దాంట్లో ఎవిడెన్స్లు ఉంటాయా? మరి ఏం మాట్లాడు నువ్వు మాట్లాడు అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే నీ స్థాయి కాదు, నీ స్థాయి పెంచింది వీలు. నువ్వు రోడ్డు మీద ఉండేవాడిని తీసుకొచ్చి పెంచింది వీలు, జీతాలు ఇచ్చింది వీలు, నీకు డబ్బు చూపించి ఆశ చూపించి మాట్లాడిస్తుంది వీలు, స్క్రిప్ట్ ఇస్తుంది వీలు. ఎవరో ఒకరు దాంట్లో మధ్యలో ఉన్నారు. ఓకే, అతన్ని తీసేయాలి, అది వాళ్ళని తీయాలి నేను అంటుంది. ఎక్కడనే మీకు వైసీపీ నుంచి అయినా టీడీపీ నుంచి అయినా ఇంకొకరి నుంచి అయినా ఎవరో ఒకరి మధ్య స్క్రిప్ట్ ఇస్తున్నారు, స్క్రిప్ట్ ఇచ్చి నీకు ఎంత ఇస్తున్నారు మాట్లాడు అంటున్నారు, మాట్లాడిస్తున్నారు. తప్పు అంటాను నేను, ఇది తప్పు. ఎవరైనా తప్పే. నేను ఆ రోజు నేను వైసీపీకి సపోర్ట్ చేసినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని తిడితే ఒప్పుకోను అని చెప్పా. నేను రివర్స్ అటాక్ ఆ రోజు కూడా అమర్నాథ్ గారికి రివర్స్ అటాక్ చెప్పాను, గట్టిగా ఇచ్చాం. రోజా గారిని తిడితే తాత తీస్తానని చెప్పాం.
ఆ రోజు ఆ బండా సత్యనారాయణ గారు మాట్లాడుతున్నప్పుడు కూడా ఒప్పుకోలేదు మేము. అయ్యన్న పాత్రుడు గారు పెద్ద ఆయన మాట్లాడుతూ కూడా ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆడబిడ్డల్ని మనం సంస్కారంతో మనం ఆంధ్రప్రదేశ్లో మనం అంటూ మనకు ఒక సాంప్రదాయం ఉంది. ఆడబిడ్డలు మనం గౌరవించాలి తప్ప వాళ్ళని అవమానపరచొద్దు. ఇంకంతకన్నా నేనేం మాట్లాడలేము. కానీ ఇలాంటి వాళ్ళని మనం శిక్ష వేయడమే కాదు, చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలా. ఏ పార్టీలోనే కాదు, ఏ ఛానల్లో కూడా దయచేసి ఆ యూట్యూబ్లో చాలా ఉన్నాయి, దయచేసి అది డిలీట్ చేయండి. ఎందుకంటే అలాంటి కరెక్ట్ కాదు. రేపు భావితరాలకు మనం ఏం చెప్తున్నాం, రేపు పిల్లలకు ఏం చెప్తున్నాం, యూట్యూబ్లో ఉన్నవి సోషల్ మీడియాలో ఉన్న పోలీసులు ఇమ్మీడియట్లీ డిలీట్ చేయించాలా. డిలీట్ చేయించి ఒక బోనస్ రమ్మ మీద ఉన్నా కూడా డిలీట్ చేయించాలా. ఇలాంటి అసభ్యకరం ఏమైనా ఉంటే కూడా డిలీట్ చేయించండి, ఆదేశాలు జారీ చేయమని థ్యాంక్ యూ వెరీ మచ్ పోలీస్ దగ్గర అడుగుతున్నాను, రిక్వెస్ట్. థ్యాంక్ యూ.